ఇంకోటండి, ఇప్పుడు జరగబోతున్న 4 రాష్ట్రాలు అంటే తెలంగాణ పక్కన పెడితే ఎలా ఉంటాయి మీ అవకాశాలు? డెఫినెట్గా పాజిటివ్ ఉంటాయి. డెఫినెట్గా పాజిటివ్. ఈవెన్ రాజస్థాన్లో కూడా, ఇంక్లూడింగ్ రాజస్థాన్. చాలామంది రాజస్థాన్లో మేము గెలవము అని ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలామంది అలా భావిస్తున్నారు. అంటే రిటైన్ చేసుకోవచ్చా? మళ్ళీ రిటైన్ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా మాకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ టికెట్లు ఇచ్చినటువంటి విధానం కానీ, లేకపోతే మా వాళ్ళు కొత్త వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఎక్కడ కూడా మా మీద అవినీతి ఆరోపణలు కానీ అలాంటివి ఏం లేవు. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ఉంది. వసుంధర రాజే గారి మీద తప్పుడు ప్రకటనలు చేస్తూ, అంటే తప్పుడు వాదనను ప్రజలకు తీసుకుపోయే రకంగా కాంగ్రెస్ పార్టీ కొంత క్యాంపెయిన్ చేస్తున్నది. దాన్ని ఎదుర్కోవడానికి మా భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని రచించింది. సో రాజస్థాన్లో కూడా మేము గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రిటైన్ చేసుకుంటాము, రాజస్థాన్ కూడా రిటైన్ చేసుకుంటాము. రాజస్థాన్ పూర్తి వ్యవహారాలను అమిత్ షా గారు, మోడీ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. డెఫినెట్గా అక్కడ కూడా రిటైన్. మీ సేవలు ఇతర రాష్ట్రాలకు కూడా ఏమన్నా అందిస్తున్నారా? ఓన్లీ తెలంగాణకే? లేదు, ప్రస్తుతం అయితే తెలంగాణకే. మిగతా రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఎన్నికలు ఉన్నప్పుడు పిలిస్తే మేము వెళ్తున్నాము, క్యాంపెయిన్ చేస్తున్నాము. ఎలా ఉందండి పార్టీలో మీ ప్రోత్సాహం? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అంటే మామూలుగా ఇనిషియల్గా మేము పార్టీలో జాయిన్ అయినప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, అరే నువ్వు ఒక సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యి ఎట్లా ఎదుగుతావు, అన్నీ వదిలేసుకుంటున్నావు అని. అవును, మీకు చాలా మంచి కెరీర్ ఉండే అవకాశాన్ని మీరు ఎందుకు పోగొట్టుకున్నారు? అంటే రాజకీయాల ద్వారా ప్రజలకు మంచి సేవ చేయొచ్చు అనే ఒక ఆలోచనతోనే ఎదిగినటువంటి వ్యక్తిని కాబట్టి, ఇక నాకు మేమేమి ఒక పెద్ద కుటుంబం నుంచి రాలేదు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి తిరిగి మళ్ళీ వెళ్తే ఆ స్థాయికి వెళ్తుంది తప్ప అంతకంటే జరిగేటువంటి. సో వన్స్ ఫర్ ఆల్ కెరీర్ని పక్కన పెట్టి పూర్తి ప్లంజ్ పాలిటిక్స్. ఎస్. సో జాయిన్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అంటే అసలు ఎంత దూరం వెళ్తామనే తెలియదు. మీ ఫ్యామిలీ ప్రోత్సాహం ఉందా మీకు? ఎవరు కూడా ప్రోత్సహించారు కదండి రాజకీయాలు. రాజకీయాలు ప్రోత్సహించారు అంటే మా పేరెంట్స్ నుంచి ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది లేదు. మా పేరెంట్స్ ఎందుకంటే ఏం చేసినా కరెక్ట్గా మ్యారీడ్. బట్ మా వైఫ్ సైడ్ నుండి కొంత ఇబ్బంది ఉండే, బట్ ఫైనల్గా వాళ్ళు కూడా ఈ సో ప్యాషనేట్ కాబట్టి ఇంకా వదిలేయడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. బట్ నేను జాయిన్ అవుతున్నప్పుడు చాలామందికి చాలా అప్రిషన్స్ ఉండే మా ఫ్రెండ్స్ నెట్వర్క్లో కానీ అట్లా, లేకపోతే మా కుటుంబంలో కానీ. ఇప్పుడు సరే జాయిన్ అయినా కూడా కొంత ప్రోగ్రెస్ అయ్యాడు, డెఫినెట్గా అనుకున్న గోల్ రీచ్ అవుతాడు అనే భావన ఉంది. పార్టీలో కూడా కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ చాలా ప్రోత్సహించడం జరిగింది. లేకపోతే ఒక సామాన్య కార్యకర్తగా జాయిన్ అయినటువంటి నేను ఈరోజు పార్టీని రిప్రజెంట్ చేసే స్థాయికి వచ్చానంటే డెఫినెట్గా వారి యొక్క ప్రోత్సాహం వల్లనే జరిగింది. రాకేష్ గారు, అంటే ఇటీవల నేను చూస్తున్నాను, అంటే సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిరోజు కేసీఆర్ గారికి కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. ఏంటి మీ ఆలోచన ఏంటి అసలు? ఆ క్వశ్చన్స్ ఏంటి? అంటే ప్రభుత్వ వైఫల్యాలా ఏంటి? ఎందుకు? ఇప్పుడు కోటి ఆశలతోనే తెలంగాణ ప్రజలు కొట్లాడి తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయమైనటువంటి స్థితిగతుల్లో అప్పుడు అనేక హామీలు ఇచ్చారు కాబట్టి కేసీఆర్కి ఓటేద్దామని చెప్పి తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ఓటేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి హామీలను తుంగలో దొక్కడమే కాకుండా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహారం చేయడము, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో చాలా బలంగా ప్రశ్నిస్తున్నారు. వాటిని ప్రతిబింబించే విధంగా కేసీఆర్కు ప్రజా ప్రశ్న అవ్వాలి అని చెప్పేసి నేను డైలీ 5 క్వశ్చన్స్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ దాదాపు ఒక 110 క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఇది ఎన్నికల వరకు, అంటే 60 రోజుల పాటు ఒక 300 ప్రశ్నలు వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అంటే తరచుగా నేను వ్యాసాలు రాస్తూ ఉంటాను పత్రికలకి, తర్వాత బుక్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉంటాను. కాబట్టి రైటింగ్ ఈజ్ మై హాబీ. దాంట్లో భాగంగా ప్రభుత్వం యొక్క హామీలను మీరు పార్టీ పరంగా కాకుండా జనరల్ వ్యాసాలు రాస్తున్నట్టున్నారు. అంటే ఎకానమీ రిలేటెడ్ ఎక్కువ రాస్తుంటాను. ఎకానమీ అనేది నా ఫేవరెట్ సబ్జెక్ట్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream.
For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.